ప్రస్తుతం నేను సెక్రటేరియట్ ఆపోజిట్ ఉన్నాను. సెక్రటేరియట్ ఆపోజిట్‌లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేషన్‌కి కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఏర్పాటు చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20 తారీఖున రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేయాలని, దానికి సంబంధించి సోనియాను, రాహుల్ గాంధీని కూడా ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. బట్ వాళ్ళు వస్తారా రారా అనేది పక్కన పెడితే ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇక్కడ పెట్టడం వల్ల తెలంగాణ వాదులు కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పటికే బగ్గుమన్న పరిస్థితి. ఎందుకంటే ఓ పక్కన తెలంగాణ, దాని ఆపోజిట్ అమరవీరుల స్తూపం, దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉండాలని చెప్పేసి గత కేసీఆర్ ప్రభుత్వంలోనే డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే అమరవీరులు తెలంగాణకు సంబంధించి అమరవీరులు ఒక పక్కన, సెక్రటేరియట్ ఒక పక్కన, మరో పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే, అంబేద్కర్ తీసుకొచ్చిన ఆర్టికల్స్ వల్లనే తెలంగాణ కూడా చాలా సాధించుకున్నామని చెప్పేసి, శాంతియుతంగా సాధించుకున్నామని చెప్పేసి కేసీఆర్ కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. సో ఇవన్నీ సింబాలిక్గా ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ కరెక్ట్ అని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ తర్వాత కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరో పక్కన అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ పనులు అయిపోయి, తర్వాత ఎలక్షన్స్ రావడం, తర్వాత కేసీఆర్ దిగిపోవడం, కాంగ్రెస్ రావడం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ తీసేసి రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకో 2 డేసే ఉంది ఓపెనింగ్ సంబంధించి. ఇప్పటికే మంత్రులు కూడా వచ్చి ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా మొత్తం దాదాపు అయిపోయాయని చెప్పుకోవచ్చు. బట్ దీనికి సంబంధించి తెలంగాణ వాదులు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ తీసేసి మళ్ళీ మేము తెలంగాణ తల్లి స్టాచ్యూని అయితే పెడదామని చెప్పేసి చెప్పారు. మరోపక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ ఇప్పటికే రాజీవ్ గాంధీ పేరుంది, దాన్ని కూడా తీసేసి తెలంగాణకు సంబంధించిన మహనీయులే పేర్లు పెడతామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అసలు దీనికి తెలంగాణకు ఏం సంబంధం? ఒక పక్కన అమరవీరులు, తెలంగాణ స్టాచ్యూలు, మరో పక్కన అంబేద్కర్ ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉంటేనే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వం మేము డిసైడ్ అయ్యాం. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెలంగాణ రెచ్చగొడుతుందని, తెలంగాణ వాదన రెచ్చగొట్టడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే చెప్తుంది. మరోపక్క విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. సరే వాళ్ళు వస్తారా రా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి హరీష్ రావును రాజీనామా చేస్తానని చెప్పేసి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా జరిగింది. సో ఈ రుణమాఫీకి సంబంధించిన గందరగోళంలో రాహుల్ గాంధీ వస్తాడో రాడన్న ఒక చిన్న డౌట్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రాహుల్ గాంధీ రాకపోతే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ లోకల్ మంత్రులు కానీ కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ ఓపెన్ చేయడానికి కూడా ఆల్రెడీ సిద్ధమైపోయారు. బట్ ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని అయితే తెలంగాణ వాదులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము అలో చేయం, కంపల్సరీ అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్పింది. మరో పక్కన ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బందోబస్తు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే విగ్రహం సంబంధించి కొన్ని వివాదాలు నడుస్తుండడంతో పోలీసులు కూడా చాలా గట్టి బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.